నమస్కారం, వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో వచ్చేసి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అఫీషియల్ మార్క్ టెస్ట్లో ఉన్నటువంటి రీజనింగ్ పేపర్ అటువంటి సాల్వ్ చేద్దాం. సో రీజనింగ్లో 30 ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మార్క్ టెస్ట్లో మనకి ఎగ్జామ్లో కూడా సేమ్ ఇలాగే ఉంటాయి 30 క్వశ్చన్స్. రీజనింగ్ వచ్చేసి ఈ 30 క్వశ్చన్స్ అనేటువంటిది సేమ్ ఇలాంటి మోడల్స్ మనకు వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. 90% ఛాన్సెస్ ఇలాంటి మోడల్స్ వస్తూ ఉంటాయి రీజనింగ్లో. సో కాబట్టి మీకు ఈ పేపర్లో అనేటువంటిది 30 క్వశ్చన్స్లో ఆల్మోస్ట్ 5 to 6 క్వశ్చన్స్ హార్డ్ ఉన్నాయి. సో అలాంటి క్వశ్చన్స్ మీరు స్కిప్ చేసుకోవడం మంచిది మెయిన్ ఎగ్జామ్లో, ఎందుకంటే అనవసరంగా ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది. సో మరి అలాంటి టైం వేస్ట్ చేసేటువంటి క్వశ్చన్ లేవన్నట్టుగా నేను డిస్కస్ చేసినట్టు మీకు చెప్తాను. ప్రజెంట్ అయితే ఈ వీడియోలో 71 నుంచి 85 ప్రశ్నలు డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ నేను 1 to 70 క్వశ్చన్స్ అనేటువంటిది 4 వీడియోస్లో ఆల్రెడీ చేయడం జరిగింది. సో వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చున్నాను. అలాగే మన ఛానల్కి వెళ్ళిన మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. సో జీకే మ్యాథ్స్ టోటల్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు రీజనింగ్కి వచ్చాము. సో ఇక్కడ చూడండి, ఇది కోడింగ్ సంబంధించిన క్వశ్చన్. సో ఇది వచ్చేసి ఆల్ఫాబెట్స్ రిలేటెడ్ క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఏ విధంగా చేయాలంటే డైరెక్ట్గా మీకు కొంతమంది ఏబీసీ అంటే ఆల్ఫాబెట్స్ గుర్తుపెట్టేసుకోండి ఈ అనేటువంటి చెప్తుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్వశ్చన్ చదివి మీకు దాని గురించి కూడా చెప్తాను. సో అలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఎలా ఈజీగా సాల్వ్ చేయొచ్చుంటుంది. సో ఇక్కడ ఫ్లవర్ అనేటువంటి దాన్ని UOLDVIగా రాశారు. అయితే FMRJFEని ఏ విధంగా రాయొచ్చు అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ అండి. సో మరి చూద్దాం దీన్ని ఎలా సాల్వ్ చేయబోతున్నాం అంటుంటుంది ఇప్పుడైతే మనము. సో ఇది వచ్చేసి మనకు ఆల్ఫాబెట్స్ రిలేటెడ్ క్వశ్చన్ కనుక మనకు ఆల్ఫాబెట్స్ అనేటువంటిది అయితే మనం రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఏ అంటే మనకేంటి అర్థము 1, B అంటే 2, C అంటే మనకు 3 అనేటువంటిది అర్థమైతే వస్తుంటుంది. సో మామూలుగా మనం చూసుకున్నట్టయితే అలాగే D 4. సో ఇలా అన్నీ కూడా మనం రాసుకోవాలి. సో కొంతమంది డైరెక్ట్గా మీకు ఏ అంటే 1 ఇంకేవో షార్ట్ కట్లు అని చెప్తుంటారు. సో మీరు అవన్నీ అవసరం లేదు, ఎందుకంటే మీకు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఒక పేపర్ అనేది ఇస్తారు. మనం ఏ ఆల్ఫాబెట్స్ అనేటువంటిది రాసుకోవడానికి వితిన్ 30 సెకండ్స్ చాలు. 30 సెకండ్స్లో మనం ఆల్ఫాబెట్స్ అనేది రాసేసుకుని దానికి నెంబరింగ్ ఇచ్చేసుకోవచ్చు. మీకు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు మీకు టైం పడుతుంటుంది, అప్పుడైనా రఫ్ షీట్ ముందుగానే ఇచ్చేస్తారు. కాబట్టి ఉన్నటువంటి ఆ లాస్ట్ 1 మినిట్లో ముందుగానే రాయకోకుండా ఒకవేళ ఎగ్జామ్లో మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అనే ఉద్దేశంతో లాస్ట్ 1 మినిట్లో ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది అని ముందరకుండా రాసుకునే ప్రాబ్లం లేదు. ఈజీగా మీరు చూసి ఆన్సర్ సాల్వ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ అనవసరంగా మళ్ళీ మీరు ఏబిసిడీలకి ఏ అంటే యాంట్, బి, క్యాట్, సో అలా ఏవేవో గుర్తుపెట్టుకుంటారు. సో అలాంటివన్నీ లేకుండా సింపుల్గా నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఎందుకంటే ఆ ఆల్ఫాబెట్స్ రాసుకున్నారు అనుకోండి, మీరు నేను చెప్పే విధంగా రాసుకున్నారు అనుకోండి, మీకు ఆల్మోస్ట్ మీకు 3 నుంచి 4 ప్రశ్నలు అనేటువంటిది మీకు దాని మీద లింక్ అయి ఉంటాయి. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఏ విధంగా అయితే రాసానో మీరు అదే విధంగా మీరు ఎగ్జామ్ హాల్లో మీకు వితిన్ 30 సెకండ్స్ చాలు మీకు ఇలా రాసుకోవడానికి. మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి 20 ఉన్నాయి, 26 ఉన్నాయి. సో 26 మనం ఈ విధంగా రాసుకోవాలి. సో మొదటగా ఏ నుంచి M వరకు ఇలా రాసుకోవాలి. సో M తర్వాత M కింద నుంచి N నుంచి తర్వాత Z వరకు ఇలా రివర్స్ రావాలి. సో ఇలా రాసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది ఎగ్జామ్లో సాల్వ్ చేయడానికి. స్టూడెంట్ మనం దీని మీద ఒక 4-5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే 4-5 క్వశ్చన్లు వచ్చాయి ఆల్ఫాబెట్ సిరీస్ మీద. సో ఈ వీడియోలో కొన్ని ఉంటాయి, నెక్స్ట్ వీడియోలో కొన్ని ఉంటాయి. సో అన్నీ కూడా ఇలా రాసుకునే మనం సాల్వ్ చేస్తాం. ఎంత ఈజీగా సాల్వ్ చేస్తాం అనేది మీరు చూస్తే అర్థమవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినది నెంబరింగ్ అండి. సో నెంబర్స్ బేస్ మీద కూడా మనకైతే ఉండడం జరుగుతుంటాయి. కాబట్టి ఇలా నెంబర్స్ రాసేసుకోవాలి. ఒక్కొక్కసారి జెడ్ని 1 తర్వాత ఏని 26గా మారుతుంటుంది. అంటే ఒకవేళ రివర్స్ ఆర్డర్లో కూడా కొన్ని ఇస్తున్నాడు. అప్పుడేం లేదు, ఏ ఇక్కడ 1 ఉంది కదా, దీనికి ఆపోజిట్ 26 అన్నప్పుడు సో ఇక్కడ జెడ్ వాల్యూ 1 అనుకొని తర్వాత Y వాల్యూ 2. సో అలా ఒకవేళ రివర్స్ ఆర్డర్ లేనప్పుడు సో ఇలా రాసేసుకున్నట్టయితే మీకు సరిపోతుంది, మళ్ళీ కన్ఫ్యూజన్ అయితే ఉండదు. సో ఇప్పుడు ఫ్లవర్ దానికి ఏమి ఇచ్చాడు చూడండి, Fకు ఏమి ఇచ్చాడు, U ఇచ్చాడు. అంటే Fకు ఆపోజిట్ ఉన్నటువంటి వడ్ ఇచ్చాడు, Fకు ఆపోజిట్ ఉన్నటువంటి U ఇచ్చాడు. తర్వాత ఎల్లుకి చూడండి O ఇచ్చాడు. ఇక్కడ చూడండి Fకి U ఇచ్చాడు ఫస్ట్ లెటర్. తర్వాత ఎల్లుకి ఏం చేశాడు, ఓగా రాశాడు. ఎల్లుకి ఆపోజిట్ ఏంటి, ఓనే. తర్వాత ఓకి ఏం చేశాడు, ఎల్ ఇచ్చాడు. అంటే ఓకి ఆపోజిట్ ఏముంది, ఎల్లే కదా, మళ్ళీ కింద పైన. అంటే ఇక్కడ మీకు ఆపోజిట్ ముందర అంటే కిందకైనా వచ్చు, ఆ రివర్స్లోనే వచ్చు, ఎలాగైనా సరే ఆ నెంబర్కి ఆపోజిట్లు అంతే. తర్వాత డబ్ల్యూకి ఆపోజిట్ ఏమి ఇచ్చాడు, D. సో డబ్ల్యూ ఇక్కడ ఉంది ఆపోజిట్ ఏంటి, డీనే కదా. తర్వాత ఈకి ఏమి ఇచ్చాడు, V. అంటే ఈకి ఏముంది ఆపోజిట్ వీనే కదా, చూడొచ్చు ఇక్కడ. తర్వాత ఆర్కి ఏంటి, I ఇచ్చాడు. ఆర్కి ఆపోజిట్ ఏముంది చూడండి ఇక్కడ, ఐఏ కదా. సో అంటే ఏం లేదు, అక్కడ ఇచ్చినటువంటి ఆల్ఫాబెట్కి ఆపోజిట్ లెటర్ రాశాడు అంత అన్నిటికీ. సో అదేవిధంగా Fకి ఆపోజిట్ లెటర్ ఏంటండి, Fకి ఆపోజిట్ లెటర్ ఏముంది, U ఉంది, కాబట్టి ఫస్ట్ లెటర్ U అయిపోయింది. తర్వాత M సెకండ్, Mకి ఆపోజిట్ ఏమొస్తుంది ఇక్కడ, N, కాబట్టి N రాయాలి. నెక్స్ట్ 3వ లెటర్ ఏమి ఇచ్చారు చూడండి, R. సో మరి ఆర్కి ఆపోజిట్ లెటర్ ఏముందండి, I ఉంది కదా, కాబట్టి I. తర్వాత J ఉంది, Jకి ఆపోజిట్ ఏముంది చూడండి, Q ఉందా లేదా, Q. నెక్స్ట్ వచ్చేసి Fకి ఆపోజిట్ ఏముంది, U ఉంది. తర్వాత Vకి ఆపోజిట్ ఏముందండి, E. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది, UNIQUE అనేది ఆన్సర్. కాబట్టి ఆప్షన్ 2లో ఉంది కదా యూనిక్. సో UNIQUE అనేటువంటిది. సో మీరు ఫ్లవర్కి ఇదేందో రాశారు, ఇది యూనిక్ అనేది ఒక వర్డ్ అంటే ఒక ఏకమని మీనింగ్ ప్రకారం పోకండి. ఇక్కడ ఆల్ఫాబెట్స్ ప్రకారం మనం చూసుకోవాలి, Fకి U అలా. మరి ఫ్లవర్ అంటే పువ్వు అలా అనుకోకండి రీజనింగ్లో. సో కండి, సో యూనిక్ అనేటువంటిది వచ్చింది మనకి UNIQUE. యాక్చువల్గా యూనిక్ అనే వర్డ్ ఉంది కూడా సరిపోయింది, మిలియన్ దాంట్లో వర్డ్ లేవు కదా.
కాబట్టి UNIQUG అనేటువంటిది మన కరెక్ట్ ఆన్సర్. సో అర్థమైంది అనుకుంటా. మరి ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఒకసారి సాల్వ్ చేద్దాం. చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారనేటువంటిది, సెలెక్ట్ ద వర్డ్ దట్ ఈజ్ అనాగలస్ టు ద గివెన్ వర్డ్ పైర్. అంటే యాక్షన్ రియాక్షన్, అంటే ఒకదాని తర్వాత ఇంకొకటి, అంటే ఒకటి జరిగిన తర్వాత ఇంకొకటి జరిగేదానికి ఇక్కడ ఇచ్చాడు, అంటే యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఏదైనా కూడా న్యూటన్ థర్డ్ లా ప్రకారం చూసుకున్నట్టయితే మనకు ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అటువంటిది మనకు న్యూటన్ థర్డ్ లా. అంటే మనం ఏదైనా యాక్షన్ అటువంటిది చేస్తేనే దానికి ఆపోజిట్గా రియాక్షన్ అటువంటిది రావడం జరుగుతుంది అనేది ఇచ్చాడు. అంటే మనం ఏదైనా ఒక పని చేస్తే దానికి అనుకూలంగా ఇంకొకటి రావడం జరుగుతుంది. సో అది అనమాట. సో అలా మనకి ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అంటే ఆపోజిట్ వర్డ్, కాబట్టి ఇది తప్పు. అటాక్ డిఫెండ్, సో ఇది మనకు సరిపోతుంది. అంటే మనం అటాక్ చేస్తున్నాం అనుకోండి, ఈ అవతల వాళ్ళు ఏం చేస్తుంటారు, డిఫెన్స్ చేసుకుంటారు కదా వాళ్ళకి. మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాక్సింగ్లో ఏం చేస్తుంటారు, ఒకరు అటాక్ చేస్తుంటే ఇంకొకరు డిఫెన్స్ చేసుకుంటుంటారు. సో అది అక్కడ ఒకరు యాక్షన్ చేస్తుంటే ఇంకొకరు రియాక్షన్ ఇస్తుంటారు. సో ఈ వర్డ్ మనకి ఎగ్జాక్ట్గా సూట్ అయిపోతుంది. కాబట్టి అటాక్ డిఫెండ్ అనేటువంటిది మనకు సూట్ అవుతుంది. ఇక్కడ డిసీజ్ క్యాన్సర్ అనేటువంటిది ఇది సూట్ కాదు, తర్వాత డెత్ వీక్నెస్ అనేటువంటిది కూడా మనకు సూట్ అయితే అవ్వదు. సో అటాక్ యాక్షన్ రియాక్షన్ అటాక్ డిఫెండ్, సో సూట్ అవుతాయి వర్డ్స్. సో ఇలా అనమాట. సో ఇది కూడా ఈజీనే, అంటే మీరు అర్థం చేసుకోవాలి వాడు ఎలా ఇచ్చినటువంటిది వర్డ్ పేరు. నెక్స్ట్ చూద్దాం. సో 11, 144, 16కి ఏమవుతుంది అనేటువంటిది ఇచ్చాడు. సో ఇది కూడా చాలా సింపుల్ బిట్టే, మీరు కొద్దిగా ఆలోచించుకుంటే అయిపోయి సరిపోతుంది. సో ఇప్పుడు 11 ఉంది, 144 ఉంది, మనకు దగ్గరగా 11 దగ్గరలో ఉన్నటువంటి నెంబర్ ఏంటి, 12 కదా. అంటే 12 స్క్వేర్ ఏంటండి 144, అంతే కదా. ఇప్పుడు 16 అంటే 12 ప్లస్ అంటే 11 + 1 కూడి అప్పుడు ఏమైంది 12. ఆ వచ్చిన 12కి ఏం చేశారు, స్క్వేర్ చేశారు, 144 అయింది. ఇప్పుడు నెక్స్ట్ దీనికి కూడా సేమ్ అదే విధంగా చేయాలి. 16 ఉంది, 16 + 1 ఏమవుతుందండి 17. 17 స్క్వేర్ ఏమవుతుందండి 289 కదా. 17 స్క్వేర్ అంతా 289, కాబట్టి ఆప్షన్ డి 289 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, అంతే. సో మీరు కొద్దిగా అంటే 11కి దగ్గరలో 144 ఎక్కడ వస్తుందంటే 12 స్క్వేర్ కదా. సో అలా మీరు ఆలోచించుకొని మీకు థాట్స్ అనేవి రావాలి. సో మీరు స్క్వేర్స్ క్యూబ్స్ అనేవి నేర్చుకోవాలి కంపల్సరీగా, మీకు అర్థమెటిక్లో యూజ్ అవుతాయి, ఇక్కడ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో కూడా మనకి రీజనింగ్ కూడా యూజ్ అవుతాయి. కాబట్టి మీరు స్క్వేర్స్ క్యూబ్స్ అనేది బాగా నేర్చుకోవాలి. తర్వాత మళ్ళీ మీకు టేబుల్స్ కూడా బాగా రావాలి, అప్ టు 20 వరకు బాగా టేబుల్స్ కూడా వచ్చి ఉండాలి. సో అప్పుడే మీరు ఈజీగా రీజనింగ్లో ప్రశ్నలు కూడా సాల్వ్ చేయగలరు, లేదంటే కష్టమైపోతుంది. మీరు ఫస్ట్ ఆ క్వశ్చన్ ఏ ప్యాటర్న్ ఇచ్చారో అర్థం చేసుకోలేరు. సో ఇదండి ఈ క్వశ్చన్ అయితే. సో ఉన్న నెంబర్కి +1 యాడ్ చేసి దాన్ని స్క్వేర్ చేస్తాడు, ఇక్కడ ఉన్న +1 యాడ్ చేసి స్క్వేర్ చేస్తే 289 ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఈ క్వశ్చన్ వచ్చేసి మనకు స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ మీద అయితే ఇవ్వడం జరిగింది. సో మరి ఈ క్వశ్చన్ అంటే మీరు జాగ్రత్తగా మీకు వెన్ డయాగ్రామ్స్ అనేటువంటిది యూజ్ చేసుకుని మనం సాల్వ్ చేస్తాం. సో జాగ్రత్తగా గమనించండి మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అటువంటిది. సో స్టేట్మెంట్స్ ఇచ్చారు, కంక్లూజన్స్ ఇచ్చారు. సో మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ మాత్రమే తీసుకొని మనం కంక్లూజన్స్ తయారు చేయాలి, కానీ మనగా స్టేట్మెంట్స్ని బట్టి మనకు ఊహాజనకంగా ఆలోచించుకొని ఆన్సర్స్ అయితే చేయకూడదు, ఇక్కడ అజంప్షన్ చేసుకోకూడదు. స్టేట్మెంట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎగ్జాక్ట్గా ఫాలో అవుతూ మాత్రమే కంక్లూజన్స్ ఫాలో అవుతాయి లేదంటువంటిది మనమైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మనం చూద్దాం దీనికి సంబంధించి. సో దీన్ని అయితే కొద్దిగా జూమ్ చేద్దాం మనము. సో ఇక్కడ చూడండి స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడటువంటిది, ఆల్ బిగ్ ఆర్ స్మాల్. సో అన్ని బిగ్ కూడా స్మాల్ అవుతున్నాయి అంటున్నాడు, అన్ని బిగ్ కూడా స్మాల్ అవుతున్నాయి అంటున్నాడు. సో బిగ్ ఏవి అనుకున్నాం అనుకోండి బిగ్. సో ఈ బిగ్ అన్నీ కూడా మనకి ఏమవుతున్నాయి, స్మాల్ అవుతున్నాయంట. సో ఈ బిగ్ అన్నీ కూడా మనము స్మాల్ అవుతున్నాయి, కాబట్టి స్మాల్ అంటే ఇక్కడ బయట రాసుకున్నాను. అన్ని బిగ్ కూడా ఏమవుతున్నాయి, స్మాల్ అవుతున్నాయి. నెక్స్ట్ సమ్ స్మాల్ ఆర్ టాల్. సో స్మాల్లో ఏంటి, కొన్ని ఏమో ఏమవుతున్నాయంట, టాల్ అవుతున్నాయి. స్మాల్లో ఏంటి, కొన్ని ఏమో టాల్ అవుతున్నాయి. సో అర్థమైందా. తర్వాత నో టాల్ ఇస్ వైజ్, ఏ టాలు కూడా వైట్ కాదు. సో ఇది వైట్ అనుకోండి, సో మరి ఏ టాలు కూడా వైట్ కాదు అంటున్నాడు. సో టాల్కి వైట్కి సంబంధం లేదంటున్నాడు. సో అంతే. సో ఇవి మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు. సో మరి సమ్ బిగ్ ఆర్ వైట్ అంటున్నాడు. సో మరి బిగ్ ఇక్కడ ఉంది, వైట్ ఎక్కడ మనకు లేదు. మనకు స్టేట్మెంట్ ప్రకారం అయితే వైట్ బిగ్కు వైట్కి ఎక్కడ కూడా లింక్ ఇవ్వలేదు. సో అలాంటప్పుడు స్టేట్మెంట్స్లో ఎక్కడ లేనప్పుడు ఇంకా మనం దీన్ని అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ అంటే మనం క్వశ్చన్లో ఏ విధంగా ఇచ్చాడు స్టేట్మెంట్ కంక్లూజన్స్ చేసేటప్పుడు అజంప్షన్స్ అయితే మనం చేసుకోవచ్చు, కానీ కంక్లూజన్స్ స్టేట్మెంట్స్ కంక్లూజన్స్ చేసేటప్పుడు కేవలం మన స్టేట్మెంట్స్ ఇచ్చిన దాన్నే మనం పరిగణించుకోవాలి. ఈ డయాగ్రామ్ని మనం ఇలా కాకుండా కూడా వేరే విధంగా వేసుకోవచ్చు, అదేమవుతుంది అజంప్షన్ అవుతుంది. మనకు స్టేట్మెంట్లు ఇచ్చింది మాత్రమే రాసుకోవాలి కంక్లూజన్ చేసేటప్పుడు. సో అంటే సమ్ బిగ్ ఆర్ వైట్ అన్నప్పుడు మనం బొమ్మని ఇలాగైనా వేసుకోవచ్చు, ఇది బిగ్గు, ఇది స్మాలు, ఇవి టాలు, తర్వాత ఇవి ఏవైతే ఉన్నాయో దీనిలోని అంటే టాల్కి టచ్ కాకుండా ఈ బిగ్గులో ఇట్లా వేసుకుంటే ఇది వైట్. సో అప్పుడు ఏమవుతుంది, ఇవి టాల్ ఏం వైట్ కావట్లేదు, కానీ ఇక్కడ సమ్ బిగ్ ఆర్ వైట్ అవుతున్నాయి ఈ బిగ్లో. సో ఇలా వేసుకోవడం ఏంటి, అజంప్షన్. మన స్టేట్మెంట్లో ఇవ్వకుండా మనం అజంప్షన్ చేసుకుంటున్నాం, కాబట్టి అజంప్షన్ చేసుకోవడం వేరు, కన్క్లూజన్ చేసుకోవడం వేరు. కాబట్టి సో ఇలా బొమ్మలు వేసుకునేటప్పుడు మరి ఇలాగే వేసుకోవాలి, స్టేట్మెంట్లు ఏ విధంగా ఇచ్చింటాడో అదే విధంగానే బొమ్మ అనేటువంటిది వేసుకోవాలి. మీరు ఇలా వేసుకున్నాం అనుకోండి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అయిపోతుంది. తర్వాత సమ్ బిగ్ ఆర్ నాట్ వైట్. సో మనం ఇలా కాకుండా మళ్ళీ ఇలాగే వేసుకోవచ్చు, సమ్ బిగ్ ఆర్ నాట్ వైట్ వచ్చే విధంగా కూడా వేసుకోవచ్చు. సో
ఇవి వచ్చేసి ఈ బిగ్, ఇవి స్మాల్, ఇవి టాల్. సమ్ బిగ్ ఆర్ నాట్ వైట్ అంటే ఇలా రాసుకోవచ్చు కదా. అప్పుడు ఏమవుతాయి, సమ్ స్మాల్ ఆర్ వైట్ సమ్ ఇలా అయిపోతాయి. సమ్ బిగ్ ఆర్ నాట్ వైట్ అంటే ఇక్కడ బిగ్ ఏవైతే ఉన్నాయో అవి వైట్ కావట్లేదు అనేది ఈ విధంగానే రాసేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ సమ్ బిగ్ అంటే ఈ బొమ్మలోనే మీకు కొన్ని మాత్రమే వైట్ అవుతున్నాయి, మిగిలిన కొన్ని వైట్ కావట్లేదంటే ఈ డయాగ్రామ్ కూడా మనకు సరిపోతుంది. తర్వాత సమ్ స్మాల్ ఆర్ నాట్ వైట్, ఇప్పుడు ఇది సరిపోతుంది. ఈ వైట్లో కొన్నేమో ఈ టోటల్ ఉంది, వైట్లో కొన్నేమో ఈ స్మాల్లో కొన్నేమో వైట్ అవుతున్నాయి, ఇంకొన్ని వైట్ అవ్వట్లేదు. సో ఇలా కూడా బొమ్మ వేసుకోవచ్చు. కానీ ఇలాంటి బొమ్మలు వేసుకోకూడదు మనం, ఎందుకంటే అవన్నీ కూడా మన అజంప్షన్స్. మనకు క్వశ్చన్లు ఇవ్వలేదు, స్టేట్మెంట్స్లు ఇవ్వలేదు. మన స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటి, బిగ్ స్మాల్ రిలేషన్ ఇచ్చాడు, తర్వాత స్మాల్కి టాల్గా ఉండే రిలేషన్ ఇచ్చాడు, అలాగే టాల్కి వైట్గా ఉండే రిలేషన్ ఇచ్చాడు. అంతేగాని బిగ్కు వైట్కి రిలేషన్ ఎక్కడైనా ఇచ్చాడా, ఇవ్వలేదు. కాబట్టి మనం సరే ఎప్పుడుగా దీన్ని అవసరం లేదు, తీసుకోకూడదు. ఇంకా బిగ్ వైట్ అనే కాంబినేషన్ ఎక్కడ రాదు ఇంకా. సో బిగ్ వైట్ కనపడింది అనుకోండి, ఆ స్టేట్మెంట్స్ రెండు కూడా తప్పే. నెక్స్ట్ స్మాల్ వైట్ కూడా రిలేషన్ ఎక్కడైనా ఇచ్చాడో క్వశ్చన్లో ఇవ్వలేదు, కాబట్టి ఇది కూడా తప్పే. కాబట్టి మనకు 3 కన్క్లూజన్స్ కూడా తప్పే, ఎక్కడ కూడా ఫాలో అవ్వవు. కనుక మనకి ఏమవుతుంది ఆన్సర్ ఏంటంటే ఆల్ 3 కన్క్లూజన్స్ డస్ నాట్ ఫాలో. అంటే సో నన్ ఆఫ్ ది కన్క్లూజన్ ఫాలో అంటే ఏ కన్క్లూజన్ కూడా ఫాలో అవ్వదని అర్థం. సో మనకు తెలుగులో కూడా క్వశ్చన్ ఉంది ఇది. సో తెలుగులో చూసుకున్నా కూడా పెద్దవన్నీ చిన్నవి మనం చెప్పుకున్నట్టు, ఆల్ స్మాల్ ఆర్ బిగ్. కొన్ని చిన్నవేమో పొడవైనవి, చిన్న వాటిలో కొన్ని ఏమో పొడవైనవి. ఏ పద్ధతి తెలుపు కాదు. ఇక్కడ టాల్ పొడవైనది ఇచ్చాడు, ఇక్కడ పెద్దది ఇచ్చాడు. ఇక్కడ మనకైతే కొద్దిగా తేడా అయితే ఉంది. సో పొడవైనది పెద్దదన్నా కూడా ఒకటే అనుకోండి, ఎందుకంటే ఇంగ్లీష్లో కరెక్ట్ ఉంది టాల్ అని. తెలుగులో వచ్చేసరికి పొడవు పెద్దదని ఇచ్చాడు, పొడవన్నా పెద్దదన్నా ఒకటే అనుకోండి. సో అప్పుడు ఏ పెద్దది కూడా తలుపు కాదు అంటే తెలుపు కాదని ఇచ్చాడు. సో మీరు తెలుగులో అంటే ఇంగ్లీష్లోనే క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే తెలుగులో కొంచెం తప్పులు ఉన్నా కూడా మీకు ఎవాల్యుయేషన్ కన్సిడర్ చేసేటప్పుడు 100% ఇంగ్లీష్ మాత్రమే తీసుకుంటాడు. వేరే లాంగ్వేజ్ నేవి కూడా తీసుకోడు, హిందీ కూడా తీసుకోడు. కేవలం ఇంగ్లీష్లో ఏది కరెక్ట్ ఉంటే దాని ప్రకారమే కీ ఇస్తాడు తప్పితే మిగిలిన లాంగ్వేజ్ని పరిగణలోకి తీసుకోడు. సో అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఏముందనేటువంటిది స్టేట్మెంట్ కన్క్లూజన్ సంబంధించి. సో దీని అయితే మనం అజంప్షన్ అనేటువంటి చేసుకోవాలి, మనమే అజంప్షన్ చేసుకోవాలి. అంటే వాడు ఇచ్చిన స్టేట్మెంట్కి సో ఏది అజంప్షన్ సూట్ అవుతుంది అనేటువంటిది మనమే ఎంచుకోవాలి. సో ఇక్కడ స్టేట్మెంట్ కన్క్లూజన్ ఏంటి, వాడు ఇచ్చిన దాన్నే ఫాలో అవ్వాలి. ఇక్కడ మనం వాడు ఇచ్చిన దాన్ని ఫాలో అవ్వకపోయినా పర్లేదు, మనకు ఏది సూట్ అవుతుంది అజంప్షన్ వాడు ఇస్తాడు కొన్ని, అందులో పర్ఫెక్ట్గా సూట్ అయ్యేవి అనేటువంటిది చెక్ చేసుకొని మనం చేసుకోవాలి అంతే ఇక్కడ. సో దిస్ ఇయర్ మోస్ట్ ఆఫ్ ద షాప్స్ అండ్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఆర్ ఆఫరింగ్ ప్రైజెస్ అండ్ డిస్కౌంట్స్ ఆన్ పర్చేస్ టు దేర్ టార్గెట్స్. సో మనంతా తెలుగు వాళ్ళు కాబట్టి డైరెక్ట్ నేను తెలుగులోనే క్వశ్చన్ డిస్ప్లే చేసి తెలుగులోనే చెప్తాను. సో అప్పుడు మీకు ఒక క్లారిటీగా వస్తుంది. సో ఈ సంవత్సరం చాలా దుకాణాలు మరియు విభాగ విక్రయశాలలు వారి లక్ష్యాన్ని చేరడానికి బహుమతులు మరియు డిస్కౌంట్లను ఇస్తున్నాయి. సో మనకు మామూలు కదా, మామూలు స్టోర్స్ ఏమైనా మాల్స్ కావచ్చు, లేదంటే ఆన్లైన్ షాపింగ్ మాల్స్ కావచ్చు, వాళ్ళ యొక్క టార్గెట్స్ ఏమైనా కూడా రీచ్ అవ్వాలంటే ఏం చేస్తాడు, ఆఫర్లు అనేటువంటిది వదులుతూ ఉంటాడు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ చూస్తూ ఉంటాం. తర్వాత ఆఫ్లైన్లో కూడా మనకు చాలా వరకు కొన్ని పెద్ద పెద్ద మార్ట్స్ ఉంటాయి. మామూలుగా మనకు జనరల్ స్టోర్స్లో ఒక రేట్ ఉంటే డిమార్ట్ లాంటివి, లేదంటే మనకు పవిత్ర మార్ట్స్, ఇలా మనకు ఇండియాలో మనకైతే ఉన్నాయి కదా మన ఆంధ్ర తెలంగాణలో. సో ఇలాంటి కొన్ని మార్ట్స్ ఉంటాయి. సో ఇలాంటి మార్ట్స్లో ఏంటి, మనకు తక్కువ డిస్కౌంట్ అంటే తక్కువ రేటుకే ప్రోడక్ట్స్ అనేవి ఇస్తుంటారు. సో వాళ్ళ యొక్క టార్గెట్స్ రీచ్ అవ్వడానికి, అంతే కదా. మరి దీనికి బట్టి ఇది ప్రకటన. సో మరి అలా ఇవ్వడానికి గల కారణాలు ఏంటి అనేటువంటిది కింద ఇచ్చున్నాడు, కొన్ని ఊహలు ఇచ్చాడు కింద. మరి ఆ ఊహల్లో ఏది ఊహ మనకు సరిపోతుందో చూసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, దుకాణాలు మరియు విభాగ విక్రయశాలలు ఇంతవరకు చాలా లాభాలు ఆర్జించాయి కాబట్టి దాని వినియోగదారులు పంచుకోవడానికి బహుమతులు మరియు డిస్కౌంట్ ఇస్తున్నాయి. ఏమంటున్నాడంటే ఇక్కడ దుకాణాలు ఇప్పటికే చాలా లాభాలు వచ్చేసినాయి, అందుకోసమనే వినియోగదారులకి పంచుకోవడానికి ఆ లాభాలన్నీ కూడా డిస్కౌంట్లు ఇస్తున్నాయి అంటున్నాడు. సో ఎక్కడైనా సరే, ఏ బిజినెస్లో అయినా సరే, ఎవరైనా కూడా లాభాలు వచ్చేసినాయి నాకు, సో ఇంకా నాకు చాలా లాభం ఎక్కువైపోయింది, ఇంకా నాకు వద్దు, ఈ లాభం అంతా ప్రజలకి ఇచ్చేద్దామని ఎవరన్నా ఇస్తారా? సో ఇది ఏమన్నా సూట్ అవుతుందా? మీరే ఆలోచించండి. మీరే అనుకోండి, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, మీకు బాగా లాభాలు వచ్చేసాయి ఫుల్గా, ఇంకా లాభాలు వచ్చేసిన ఇంకా నాకు చాలు, లాభం వచ్చినట్టు చాలు, సో ఇంకా మీ ప్రజలకి ఇచ్చేద్దామని అనుకుంటారా? ఎవరు కూడా అనుకోరు. సో జనరల్గా థింక్ చేసా కూడా మనం ఎవరు కూడా లాభం వచ్చినా కూడా, ఎంత లాభం వచ్చినా కూడా లాభం రావాలి అనుకుంటారు, కానీ చాలు, నాకు ఇందరితో చాలు, ఇంకా అవసరం లేదు అని అనుకుంటారు ఎవరైనా కూడా, అనుకోరు కదా. సో ఈ ఊహ అనేటువంటి కరెక్ట్ అవుతుందా? ఇది ఖచ్చితంగా కూడా తప్పు అవుతుంది. ఈ ఊహ అనేటువంటిది అసలుకు వాడు ఇచ్చిన స్టేట్మెంట్కి మనం అనుకునే ఊహకు ఇది సంబంధమే లేదు. సో ఇది ఖచ్చితంగా కూడా తప్పు అవుతుంది ఊహ. నెక్స్ట్ రెండో ఊహ, అజంప్షన్ 2, సరుకులు చాలా ఎక్కువగా లభిస్తున్నాయి కానీ అమ్మకాలు మాత్రం సంతృప్తికరంగా లేవు. ఏంటంటే మన దగ్గర మనం షాప్ స్టార్ట్ చేసాము, అప్పుడు ఏమైంది, మన దగ్గర సరుకు అంతా తెచ్చుకొని ఉంటాము, మరి ఆ సరుకు అనేటువంటిది ఎవరు కూడా కొనుక్కోవట్లేదు. అప్పుడు ఏం చేయాలి, మనం అయిపోయినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అయిపోయినప్పుడు ఏం చేస్తాం, డిస్కౌంట్లు ఇస్తాం కదా. మరి ఇది సరిపోతుందా కరెక్ట్గా? సో వాళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నా అంటే కారణం ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సరుకు అనేటువంటిది అయిపోకపోవడం వల్ల. సో డిస్కౌంట్ ఇస్తే ఏం చేస్తారు, ఇప్పుడు 100 రూపాయల ప్రోడక్టు మనం 1000 రూపాయలు, సరే 100 రూపాయల మీద ప్రోడక్ట్ 50 రూపాయలకి ఇచ్చారంటే 50% డిస్కౌంట్ ఇచ్చారంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు పోయి కొంటారా లేదా?
ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఆన్లైన్లో ఇప్పుడు మొబైల్స్ లాంటి షాపింగ్ చేస్తుంటారు, ఫ్లిప్కార్ట్, అమెజాన్లో సేల్స్ వస్తుంటాయి. సో మామూలుగా ఒక మొబైల్ అనేటువంటిది 10,000 రూపాయలు ఉంటుంది. అదే సేల్లో చూసుకుంటే 7,000, 8,000 రూపాయలు ఉంటుంది. 2,000 తగ్గుతున్నటువంటి ఉద్దేశంతో మామూలు కొనేదానికంటే ప్రజలు ఆ టైంలో ఏం చేస్తారు, ఎక్కువ కొంటారు. ఎందుకు? డిస్కౌంట్లు ఇస్తున్నారని. సో ఎందుకు డిస్కౌంట్లు ఇస్తుంటాడు ఇచ్చేటువంటి ఆ వ్యక్తి కూడా, మనకు సెల్లరు మన దగ్గర స్టాక్ అనేటువంటిది ఎన్నో రోజుల నుంచి అలాగే ఉంటుంది. దాన్ని హైప్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా కూడా ఇంకా కొద్ది లాభం అనేటువంటిది, ఎక్కువ లాభాలు లేకుండా తక్కువ లాభాలతో అమ్మేసుకోవాలనే ఉద్దేశంతో స్టాక్ అంతా క్లియర్ చేసుకోవడానికి డిస్కౌంట్ ఇస్తున్నాడు, అంతే కదా. సరుకులు మన దగ్గర ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే డిస్కౌంట్ అనేటువంటిది ఇస్తుంటారు. సో దానికి ఈ స్టేట్మెంట్ 2 ఏది ఉందో అది కరెక్ట్గా సరిపోతుంది. కాబట్టి మనకు ఊహ 2 మాత్రమే ఆవశ్యకమైనది, అంటే అజంప్షన్ 2 మాత్రమే ఇంప్లిక్ట్. ఓన్లీ అజంప్షన్ 2 ఈజ్ ఇంప్లిక్ట్. కాబట్టి మనకి ఇది ఒక్కటి మాత్రమే సరిపోతుంది, ఇంకా ఈ 1 అనేటువంటి సరిపోదు. సో మనకి లాభాలు వస్తే ఇతరులకి ఇవ్వాలని అయితే అనుకోరు. సో ఇది మాత్రం గూడ్స్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం లాభాలు ఇచ్చేటువంటి ఛాన్స్, సో గూడ్స్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం డిస్కౌంట్లు ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇదండి. సో అజంప్షన్ 2 ఈజ్ ఇంప్లిక్ట్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది ఇక్కడ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఉంటాయి. ఇక్కడ మీరు ఈజీగా సాల్వ్ చేసి, ఇది పెద్ద కథ ఏం కాదు. సో ఇదే చూస్తే మీకు చాలా ఈజీగా సింపుల్గానే ఉంది. సో మీరు ఒకసారి చూద్దాం దీన్ని. సో వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్ మనమైతే రాసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇచ్చాడనేటువంటిది చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడనేటువంటిది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇచ్చాడు, డి ఇచ్చాడు, తర్వాత 2 బ్రాకెట్లు ఇచ్చాడు. సరే, డి -n ఇది ఒకటి, ఇదంతా ఒక టర్మ్. నెక్స్ట్ ఏం చేశాడు, ఇంకొక టర్మ్ ఏంటి, ఎన్ఎన్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, dm-n. సో మనకి అన్ని ఇక్కడే ఆన్సర్లు ఉన్నాయి. సో డైరెక్ట్గా ఫస్ట్ ఏంది, డి ఉంది, డి తర్వాత ఏముంది, ఇక్కడ ఎం ఉంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్లో కూడా డి తర్వాత ఏం రావాలి, ఎన్ రావాలి. నెక్స్ట్ ఇక్కడ ఎన్ అనేటువంటిది ఒక ఆప్షన్ ఉంది. సో ఎన్కి ముందు ఏముంది, ఇక్కడ క్లూగా ఎన్ఏ ఉంది కదా. సో ఎన్ఏ వస్తుంది, ఇక్కడ ఎన్ వస్తుంది. ఇంకా దీంతో ఎన్ ఉందంటే ఫస్ట్ 2 లెటర్లు లేవు, కాబట్టి డిఎం వస్తుంది. తర్వాత డిఎం వాడే ఇచ్చాడు, ఇంకా మధ్యలో లాస్ట్లో కూడా ఎన్ని ఇచ్చాడు, ఇంకా మధ్యలో ఏంటి, మూడోది ఎన్ఏ కదా. సో అది అన్నీ అక్కడే లింక్ ఉన్నాయి అంతే. సో మనకి ఏమి ఇప్పుడు ఆ డాష్లో ఉన్న మాత్రమే ఇక్కడ కరెక్ట్ రాయాలి. ఫస్ట్ డాష్లో ఎమ్, సెకండ్ డాష్లో ఎన్, తర్వాత 3వ డాష్లో డి, తర్వాత 4వ డాష్లో ఎం పెట్టాం, 5వ డాష్లో వచ్చేసి మనం ఎన్ పెట్టాం. సో మనకి ఏంటి ప్యాటర్న్, MN-DMN. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి, MN-DMN. సో MN-DMN. సో ఇది కరెక్ట్ ఆన్సర్ మనకు. సో MN-DMN అనేటువంటిది ఇక్కడ మనకు ఆప్షన్ 2లో ఉన్నటువంటి MN-DMN అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. ఏం లేదు, మనకు ఆన్సర్ అంతా కూడా వాడు ఇచ్చిన దాంతోనే ఉంటుంది. ఏ లెటర్ ముందు ఏది ఉంది అనేటువంటిది మనం గమనించుకొని చూసుకుని సరిపోతుంది. ఇక్కడ డి ఉంది, డి తర్వాత ఏముంది, ఇక్కడ క్లూలో ఎం ఉంది, కాబట్టి ఎం అయిపోతుంది. తర్వాత ఎన్ ఇక్కడ ఇచ్చాడు, ఎన్కి ముందు ఏమి ఇచ్చాడు, ఇక్కడ క్లూగా ఎన్ ఇచ్చాడు, కాబట్టి DMNN అనేది వచ్చేస్తుంది. దాని ప్రకారం మిగిలినటువంటి డాష్లో ఫిల్అప్ చేసుకుంటే DMNN. ఇది ప్యాటర్న్ మనకు. ఇలా ఎన్ని ఉన్నా కూడా అదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది అలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు. సో వాడు ఇచ్చిన డాష్లు అన్నీ కూడా ఇలా రాసేసుకోవాలి. సో MN-DMN ఇలాగే రాయాలి మనం, ఏం సూట్ అయితే అవన్నటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇక్కడ సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ ది గివెన్ ఆప్షన్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఈ సిరీస్లో ఏ నెంబర్ రీప్లేస్ చేస్తుంది అనేది ఇక్కడైతే అడుగుతున్నాడు. సో దీన్ని కూడా మనం అయితే సాల్వ్ చేద్దాం ఇప్పుడు వచ్చేసి. సో చూడండి, 2133155. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ చూసుకున్నట్టయితే మన క్వశ్చన్ గమనిస్తుంది, దీని దగ్గర కొద్దిగా డిఫరెన్స్ అనేటువంటిది ఉంది, ఆల్మోస్ట్ 100+ డిఫరెన్స్ అనేటువంటిది ఉంది. సో ఇక్కడ 21335 అనేది స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ ఎక్కడ కూడా వచ్చేటువంటి ఛాన్స్ లేదు. కాబట్టి ఒకసారి 213, 355 మధ్య డిఫరెన్స్ ఎంత అనేది చూద్దాం. సో 315లో నుంచి 213 తీసేస్తే ఏమొస్తుంది, 5లో 3 పోతే 2, 5లో 1 పోతే 4, 3లో 2 1 పోతే 142. ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి, 142 ఉంది. తర్వాత నెక్స్ట్ 2 నెంబర్స్ మధ్య కూడా చూద్దాం. సో 497, 395. సో 7లో 5 పోతే 2, సో 9లో 5 పోతే 4, 4లో 3 పోతే 1. సో మళ్ళీ ఈ రెండింటి మధ్య కూడా 142 డిఫరెన్స్ ఉంది. సో ఇంకా రెండు మధ్య 142 అంటే ఇంకా ఆటోమేటిక్గా ఇక్కడ కూడా మళ్ళీ ఏమవ్వాలి, 142 డిఫరెన్స్ ఉండాలి. 142 డిఫరెన్స్ రావాలంటే ఏం చేయాలి, 497కి 142 ఎక్కువ ఉంటుంది ఆ నెంబర్. సో 497 + 142, 7 2 9, 9 4 13, 4 1 2 6. సో 639 ఆ నెంబర్ అవుతుంది. సో ఆప్షన్ 2లో ఉన్న 639 వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది అప్పుడు ప్యాటర్న్, 497, 639, 781. సో ఇప్పుడు ఇది 639 మనకు వచ్చింది. సో ఈ 639, 497 మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుందండి, 637 నుంచి 497 తీసేస్తే 142 వచ్చేది. మళ్ళీ ఈ 2 నెంబర్ల తర్వాత డిఫరెన్స్ కూడా సరిపోతుందో లేదో చూద్దాం. 781లో 639 తీసేస్తే, సో 11లో 9 పోతే 2, తర్వాత 7లో 3 పోతే 4, తర్వాత 7లో 6 పోతే 1, 142 కదా ఇక్కడ డిఫరెన్స్ వచ్చినది.
సో మనకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ ఉంది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి ఇవన్నీ కూడా సేమ్ కామన్ డిఫరెన్స్ 182 ఉన్నాయి. కాబట్టి డైరెక్ట్గా మనకు 639 ఆన్సర్ అవుతుంది. సో ఇలా కూడా మనం చూసుకోవాలి. ముఖ్యంగా మనం ఇలా సిరీస్ చూసినప్పుడు మనం ముఖ్యంగా స్క్వేర్స్ గమనించుకోవాలి. తర్వాత క్యూబ్స్ ఏమన్నా ఉన్నాయా క్యూబ్స్ గమనించుకోవాలి. లేదనుకున్నట్టు ఇలా డిఫరెన్సెస్ గమనించుకోవాలి. లేదంటే ఏదన్నా ఒక నెంబర్ యాడ్ చేసి స్క్వేర్ చేస్తాడా. ఫస్ట్లో మనం ఏం చేసాం, 11,144 ఉంటే 11కి 1 యాడ్ చేసి అలా స్క్వేర్ చేస్తాడా. సో ఇలా నెంబర్స్ అనేవి కూడా గమనించుకోవాలి. సో ఇలాంటివన్నీ కూడా మీకు ఎప్పుడు థాట్స్ వస్తాయంటే మీరు రీజనింగ్ ప్రశ్నలు అనేది ఎన్నో ప్రశ్నలు, కొన్ని వందల ప్రశ్నలు సాల్వ్ చేస్తేనే ఇలాంటి ఐడియాస్ మీకు అనేది రావడం జరుగుతుంది. సో అర్థమైందా. సో డైరెక్ట్గా మీకు ఎగ్జామ్లో ఫస్ట్ టైం రాస్తుంటే ఐడియా రావాలంటే అంత త్వరగా అయితే రాదు. సో అర్థమైందా. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ అటువంటిది, సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్. ఇది ఇక్కడ కూడా అంటే ఒక నెంబర్ మిస్ అయింది, ఆ నెంబర్ ఏంటో మనం కనిపెట్టాలి. సో ఇది కూడా మనకు చాలా సింపుల్ పెట్టే, సో ఈజీగా చూస్తూనే మనము కొద్దిగా సాల్వ్ చేసేస్తే వచ్చేస్తుంది ఆన్సర్ అటువంటిది. చూడండి మనకేమి ఇచ్చాడు, ఫస్ట్ 5 ఇచ్చాడు, తర్వాత 9 ఇచ్చాడు, తర్వాత 26 ఇచ్చాడు, తర్వాత క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు, 5, 14, తర్వాత 3083 ఇచ్చాడు. ఏమిచ్చాడు, 3083. సో ఇక్కడ గమనించినట్టయితే దీన్ని 5, 9 ఉంది. 5, 9 అంటే ఏం రాయొచ్చు, దీన్ని 5 × 2 - 1 రాయొచ్చా. 5 × 2 - 1 ఏమవుతుందండి, 9 కదా. నెక్స్ట్ ఇది 9, 26 మధ్య డిఫరెన్స్ చూసుకున్నట్టయితే 9 3 ఎంత అండి, 27. 9 3 27 - 1 ఎంత, 26 కదా అయ్యేది. అంటే మీరు గమనించినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటూ 2 చేశాడు, అంటే 2. తర్వాత ఇంటూ 3 వచ్చింది, దాన్ని -1 చేశాడు. మళ్ళీ వచ్చిన నెంబర్ని తీసుకున్నాడు, అంటే ఇక్కడ ఏ నెంబర్ వచ్చిందో దాన్ని తీసుకొని ఇంటూ 3 - 1 చేశాడు. నెక్స్ట్ ఏం చేయాలి, క్వశ్చన్ మార్క్ తర్వాత రావాలంటే ఇక్కడ వచ్చిందంటే నెంబర్ తీసుకోవాలి. 26 ఇప్పుడు 2 అయిపోయింది, 3 అయిపోయింది. నెక్స్ట్ ఏం రావాలి, 4 కదా. 4 - 1 చేయాలి. 26 × 4 ఎంత అండి, 4 6 = 24, 4 2 = 8, 1 2, 104 - 1. 104 - 1 ఎంత అండి, 103 కదా. సో కాబట్టి మనకు డైరెక్ట్గా ఆన్సర్ ఏమవుతుంది, 103. సో ఆప్షన్ 2లో ఉంటుంది 103 ఆన్సర్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఈ 514 కూడా వస్తుంది రాదా, ఈ ప్యాటర్న్ ప్రకారం వెళ్తే చెక్ చేస్తే మనకు క్లారిటీ అయిపోతుంది. సో ఇప్పుడు ఏమైంది, 103 వచ్చింది. ఈ 103 ఏం చేయాలి, 103 ఇంటూ ఇప్పుడు 4 అయిపోయిన తర్వాత ఏమి 5 చేయాలి, 5 - 1. 103 ఇంటూ 5 ఎంత అండి, 515 - 1 ఎంత అండి, 514 అంతే కదా. నెక్స్ట్ 3083 కూడా వస్తుంది, అది చూపించేస్తా. సో ఇప్పుడు 514 ఉంది, ఏం చేయాలి, మళ్ళీ 514 ఇంటూ 6 చేయాలి. ఎందుకంటే 5 అయిపోయిన తర్వాత ఏమి 6 కదా, -1. సో 514 ఇంటూ 6, సో 6 4 = 24, 6 1 = 6, 1 2 8. సో మళ్ళీ 6 5 = 30, అంటే 3084 - 1 ఎంత అండి, 3083 అంతే కదా. ఇక్కడ 5 × 2 అంటే 10 - 1 = 9, తర్వాత 27 - 1 = 26. సో ఏం లేదు, వాడు నెక్స్ట్ నెంబర్ రావడానికి ఏం చేశాడంటే ఇంటూ 2 నుంచి స్టార్ట్ చేసుకొని ఇంటూ 2 - 1 చేశాడు. తర్వాత వచ్చిన నెంబర్ నుంచి ఇంటూ 3 అంటే ఒక నెంబర్ కూడుకుంటూ మల్టిప్లికేషన్లో ఒక నెంబర్ కూడుకుంటూ దాంతో నుంచి ప్రతి దాంతో కూడా -1 చేసుకుంటూ వెళ్ళాడు. సో ఇది ప్యాటర్న్ ఇక్కడ ఉన్నటువంటిది. సో ఇది కూడా చాలా సింపులే. సో ఇది కూడా ఈ విధంగా చేసుకోవాలి. ఇది కూడా ప్రాక్టీస్ చేసినప్పుడే మీకు అయితే అవగాహన అయితే వస్తుంది. సో నాకైతే ఇవన్నీ కూడా నేను కూడా మీకు సాల్వ్ చేస్తే చెప్పగలను. సో మీరు ఎంతోసేపు చూస్తుంటారు, అందుకు మీకు చెప్తాను అనుకోవచ్చు. సో ఈ ప్రశ్నలో ఇలాంటివి అయితే నేను ఆల్మోస్ట్ ఎన్నో వందల ప్రశ్నలు సాల్వ్ చేశాను, కాబట్టి నాకైతే ఈజీగా వెంటనే థాట్ అయితే వచ్చేసింది. మళ్ళీ కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, కొన్ని హార్డ్ క్వశ్చన్లు ఉన్నాయని చెప్పాను ఫస్ట్ మీకు వీడియో స్టార్టింగ్లో. సో అలాంటివి కొన్ని నాకు కూడా కొద్దిగా ఐడియా రాలేదు, అలాంటి క్వశ్చన్లు ఏమున్నాయి, సో దాన్ని నేను నాకు ఎంత టైం పట్టింది అలాంటి సాల్వ్ చేయడానికి అనేది కూడా నేను చెప్తాను. సో అప్పుడు మీరు అలాంటి క్వశ్చన్స్ స్కిప్ చేసుకోవడం మంచిది అనేది కూడా నేను చెప్తాను. సో నెక్స్ట్ అండి, సో ఇది చాలా సింపులే. సో ఇది ఏం లేదు, వాడు ప్లస్ ఉండేది మైనస్ అనుకోమంటాడు, వాడు ఏది ఇస్తే అక్కడ క్వశ్చన్లో ఏది ఇస్తే అది ప్లస్ ఉంటే ఇంటూ అనుకోవాలి, మైనస్ ఉంటే ప్లస్ అనుకోవాలి, ఇంటూ ఉంటే డివిజన్ అనుకోవాలి, డివైడెడ్ బై ఉన్నదాన్ని సబ్స్ట్రాక్షన్ అనుకోవాలి. దాన్ని బట్టి మనం సాల్వ్ చేసుకుంటే మనకి కింద ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటి, బాడ్మాస్ రూల్ మళ్ళీ. సో మనకి ఇలా వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా బాడ్మాస్ రూల్ అనేటువంటిది ఫాలో అవుతుందండి. సో మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ప్లస్ ఉంటే మల్టిప్లికేషన్ అన్నాడు. ప్లస్ ఉంటే మల్టిప్లికేషన్ అంటే ఏంటి, ఇంటూ చేయాలని అర్థం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మైనస్ ఉంటే ఏం చేయాలన్నాడు, అడిషన్ చేయాలన్నాడు. అంటే ప్లస్ మైనస్ ఉంటే ప్లస్ రాసుకోవాలి. తర్వాత ఇంటూ డినోట్ డివిజన్, ఇంటూ ఉంటే ఏం రాయాలన్నాడు, డివిజన్ అంటే డివైడెడ్ బై రాసుకోవాలి. తర్వాత డివైడెడ్ బై డినోట్స్, సో డివైడెడ్ బై డినోట్స్ ఏంటంటే సబ్స్ట్రాక్షన్, డివైడెడ్ బై ఉన్నట్టయితే మనము మైనస్గా రాసుకోవాలి. ఇలా ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనం పరిశీలించక తప్పదు. సో వీలైనంత వరకు స్పీడ్గా మీరు చేస్తేనే, ఇవి 4 సాల్వ్ చేస్తేనే వీలైతే ఆప్షన్ 1లోనే మన కరెక్ట్ స్టేట్మెంట్ ఉంటే ఈజీగా అయిపోతుంది. ఒకవేళ 2లో 3లో 4లో ఉన్నట్టుకోండి, ప్రతి స్టేట్మెంట్ కూడా సాల్వ్ చేయక తప్పదు. ఇక్కడ ప్రతి ఈక్వేషన్ కూడా సాల్వ్ చేయక తప్పదు. దీనికంటూ టెక్నిక్స్ షార్ట్ కట్స్ అంటూ ఏముండవు. కాబట్టి మనం ఒక్కొక్క ఆప్షన్ బట్టినే వెళ్ళాల్సి వస్తుంది, తప్పదు. ఎగ్జామ్లో కూడా దీనికి కొంచెం టైం టేకింగ్ క్వశ్చన్ ఇది. ఫస్ట్ ఆప్షన్లోనే మనకు ఆన్సర్ అనుకోండి ఈజీగా అయిపోతుంది. 2-3 ఆప్షన్లు మాత్రం కొద్దిగా టైం పడుతుంటుంది.
సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ గోదాంతో ఏమి ఇచ్చాడు 38 4 6 1 ఈ నెంబర్లు రాద్దాం. ఈ సింబల్ అని మార్చుకోవాలి కదా మనము, ఈ సింబల్ని మార్చుకోవాలి కాబట్టి దీనిని పక్కన పెట్టేద్దాం. సో ఈ సింబల్ని మార్చుకోవాలి కాబట్టి ఆ సింబల్కి మధ్యలో స్పేస్ వదులుకొని మనకు వాడిచ్చిన సింబల్స్ బదులు ఇక్కడ మనం ఏమైతే అనుకున్నామో ఆ సింబల్స్ని వేసేసుకుందాం. సో ఇప్పుడు 30 డివైడెడ్ బై ఇచ్చాడు, డివైడెడ్ బదులు మనం ఏం రాసుకోవాలి, ఇక్కడ మైనస్ రాసుకోవాలి కదా, కాబట్టి 30 మైనస్. తర్వాత 8 ఇంటూ ఉంది, ఇంటూ బదులు ఏం రాసుకోవాలి, డివైడెడ్ బై రాసుకోవాలి, కాబట్టి ఇక్కడ డివైడెడ్ బై రాసుకుంటున్నాం. తర్వాత ఏముంది 4 తర్వాత మైనస్ ఉంది, మైనస్ ఉంటే ఏం రాయాలన్నాడు, ప్లస్ రాయాలన్నాడు, కాబట్టి ప్లస్ రాసుకుందాం. తర్వాత ఇక్కడ ఏముంది లాస్ట్లో ప్లస్ ఉంది, ప్లస్ ఉంటే ఏం రాయాలన్నాడు, ఇంటూ రాయాలి, కాబట్టి ఇంటూ రాయాలి. సో ఇప్పుడు మన బార్ మాస్ రూల్ ప్రకారం సాల్వ్ చేసుకుంటే 30 మైనస్ 8 డివైడ్ బై 4 అంటే 8/4 ప్లస్ 6 ఇంటూ 1 ఏంటి, డైరెక్ట్గా 6 రాసేయచ్చు, 4 1s 4 2s. తర్వాత అప్పుడు 30 మైనస్ 2 ప్లస్ 6 ఏమవుతుంది, 28 ప్లస్ 1 6 ఎంత, 34 వస్తుంది ఆన్సర్. అంటే మనకు 32 ఇచ్చాడు, కాబట్టి ఇది ఆన్సర్ అనేటువంటిది తప్పు. సో ఇది అనేటువంటిది మనకి ఏంటి, తప్పు. సో నెక్స్ట్ ఇప్పుడు మనము రెండో ఆప్షన్ అనేటువంటిది కూడా చూద్దాం. మరి సెకండ్ ఆప్షన్ కూడా చూద్దాం. సెకండ్ ఆప్షన్లో ఏమేమి ఇచ్చాడు, 8 5 20 తర్వాత 4 6 ఈ నెంబర్లు ఇచ్చాడు. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ప్లస్ ఇచ్చాడు, ప్లస్ బదులు మనం ఏం రాసుకోవాలి, ఇంటూ రాసుకోవాలి, కాబట్టి ఇంటూ రాసుకుంటున్నాం. తర్వాత 5 ఉంది, 5 తర్వాత మైనస్ ఇచ్చాడు, మైనస్ బదులు ఏం రాయాలి, ప్లస్ రాయాలి. తర్వాత 20 ఉంది, 20 తర్వాత ఇంటూ ఉంది, ఇక్కడ ఇంటూ ఉంటే ఏం రాసుకోవాలి, డివైడెడ్ బై రాసుకోవాలి. తర్వాత 4 డివైడెడ్ బై ఉంది, డివైడెడ్ బై ఉంటే ఏం రాయాలి, మైనస్ రాసుకోవాలి, సో మైనస్ రాసుకుంటున్నాం. సో దీన్ని 8 5 ఎంత 40 ప్లస్ 20/4 మైనస్ 6, 20/4 అంటే 4 1s 4 5s 45 మైనస్ 6 ఎంత అవుతుందండి, 45 మైనస్ 6 39 అవుతుంది, కానీ ఇక్కడ 41 ఇచ్చాడు, కాబట్టి ఇది కూడా మనకు ఏంటి, తప్పే. సో కాబట్టి మనం ఏం చేయాలి, ఇంకా త్వరగా నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోవాలి. చూడండి, ఫస్ట్ ఆప్షన్ నేను కొంచెం నిదానంగా మీకు చెప్పుకుంటూ వచ్చాను, సెకండ్ ఆప్షన్ కొద్దిగా స్పీడ్గా చేసేసుకుంటూ వెళ్ళాను. సో మీరు ఎగ్జామ్లో సాల్వ్ చేసినప్పుడు మీరు ఆటోమేటిక్ ప్రాక్టీస్ అయిపోయింది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, కాబట్టి ఇక్కడ లేట్గా అవుతుంటుంది. మీరు ఎగ్జామ్లో సెకండ్స్ లోపల వితిన్ 1 minute ఈ క్వశ్చన్ కూడా సాల్వ్ చేసేసేయచ్చు. సో మూడో ఆప్షన్ చూద్దాం. మూడో ఆప్షన్లో 12 ఉంది, మళ్ళీ ఇంకొకసారి 12 ఉంది, తర్వాత 6 ఉంది, తర్వాత మళ్ళీ ఇంకొకసారి 6 ఉంది, తర్వాత లాస్ట్లో 3 ఉంది. సో ఇప్పుడు ఏంటి, ఫస్ట్ ఏంటి, మైనస్ ఉంది, మైనస్ ఉంటే ఏం రాసుకోవాలి, ప్లస్ రాసుకోవాలి, మైనస్ ఉంటే ప్లస్ రాసుకోవాలి, కాబట్టి ప్లస్ రాసుకున్నాం. తర్వాత ఏంటి, డివైడెడ్ బై ఉంది, 12 తర్వాత డివైడెడ్ బై ఉంది, డివైడెడ్ బై ఉంటే ఏం రాసుకోవాలి, మైనస్ రాసుకోవాలి, కాబట్టి ఇక్కడ మైనస్ రాసుకుంటున్నాం. తర్వాత ఇంటూ ఉంది, ఇంటూ ఉంటే ఏం రాసుకోవాలి, డివైడెడ్ బై రాసుకోవాలి, ఇంటూ ఉంటే డివైడెడ్ బై రాసుకోవాలి. తర్వాత లాస్ట్లో ఏముంటుంది, ప్లస్ ఉంది, ప్లస్ ఉంటే ఏం రాసుకోవాలి, ఇంటూ రాసుకోవాలి. సో దీని ప్రకారం సాల్వ్ చేసేద్దాం. 12 + 12 ఎంతండి, 24 కదా, 24 మైనస్ 6/6 ఇంటూ 3. సో మీరేం వేయచ్చు, 6 1 6 1 ఇక్కడ డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోతాయి. 24 మైనస్ 1 ఇంటూ 3 3, 24 మైనస్ 3 ఎంత అండి, 21 కదా, కాబట్టి మనకి ఇది స్టేట్ కరెక్ట్ అయిపోయింది. ఇంకా దీన్ని మళ్ళీ దీన్ని పరిశీలించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మూడోదే కరెక్ట్ అయినప్పుడు ఇంక ఎక్కడికే స్టాప్ చేసేయచ్చు. మన అదృష్టం అండి, ఫస్ట్ ఆప్షన్లోనే కరెక్ట్ ఆన్సర్ అనుకోండి, ఇంకా అక్కడికే స్టాప్ అయిపోతుంది, ఈజీగా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు మనకు మూడో ఆప్షన్ వరకు ఉంది కాబట్టి 3 కూడా చేయక తప్పదు, ఇంకా 4వ ఆప్షన్ చేయాల్సిన అవసరం లేదు, మూడోది కరెక్ట్ అయింది కాబట్టి. సో ఇలా చేయాలి. మరి ఎప్పుడైనా సరే వాడు క్వశ్చన్లో ఇచ్చినందుకు బాగా చదవాలి. ప్లస్ ఉంటే మల్టిప్లికేషన్ అంటే ఇంటూ, మైనస్ ఉంటే అడిషన్, ప్లస్ ఇంటూ ఉంటే మనకు డివిజన్ అంటే డివైడెడ్ బై, తర్వాత డివైడెడ్ బై సింబల్ ఉన్నట్టయితే సబ్ట్రాక్షన్ మైనస్ చేసుకోవాలి. సో దాని ప్రకారం ఇలా రాసేసుకొని పక్కన సాల్వ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ చూద్దాం. సో ఇవి కూడా చాలా సింపుల్. చూడండి, ఇక్కడ వెన్ డయాగ్రామ్ క్వశ్చన్స్ మనకు రెండేమో ఇచ్చాడు ఈ యొక్క మోడల్ పేపర్లు అయితే, అంటే వాడు ఇచ్చినటువంటి ఈ యొక్క మార్క్ టెస్ట్లు అయితే. సో ఈజీ అనేది కూడా ఏం పెద్ద కథ ఏం కాదు. చూడండి, హౌ మెనీ పీపుల్ ఆర్ యంగ్ బట్ నాట్ టాల్. ఇక్కడ ఇచ్చిన వెన్ డయాగ్రామ్లో పీపుల్ ఎంతమంది పీపుల్, టాల్, యంగ్ ఈ మూడు సంబంధించిన ఇచ్చాడు. కాకుంటే ఇక్కడ పీపుల్ ఆర్ యంగ్, ఇక్కడ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే వాళ్ళు యంగ్ అయి ఉండాలి, కాకుంటే టాల్ అయి ఉండకూడదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ పీపుల్, యంగ్, టాల్, సో ఈ మూడింటి మధ్య రిలేషన్ ఎక్కడ ఉంది, సో ఇక్కడే కదా. సో ఇక్కడ ఏముంది, టాల్ అంటే టాల్ సంబంధం లేదు మనకు, బట్ టాల్ అంటే టాల్ ఉండేదాన్ని తీసుకోకూడదు. అంటే ఇది ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి నెంబర్లు ఏవి కూడా టాల్కి సంబంధించినటువంటి మనం ఇక్కడ ఉన్నటువంటి ఏవి కూడా ఆన్సర్ కాదు, ఎందుకంటే బట్ నాట్ టాల్ అంటే టాల్కి సంబంధించి ఏది కూడా లింక్ తీసుకోకూడదు ఇక్కడ, అంటే ఈ టాల్ మొత్తం కూడా మనకి ఏది ఆన్సర్ ఉండదు. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ పీపుల్, యంగ్ మధ్యమే తీసుకోవాలి. పీపుల్ ఇక్కడ ఉన్నారు, యంగ్ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ కొద్దిగా ఇంటర్సెక్షన్ అయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే క్వశ్చన్లో ఏమన్నాడు, హౌ మెనీ పీపుల్ ఆర్ యంగ్. పీపుల్లో ఇక్కడ చూడండి, ఇది పీపుల్, ఇటు వరకు పీపుల్, ఇక్కడ ఇక్కడ వరకు యంగ్. మరి ఎంతమంది పీపుల్ యంగ్ అవుతున్నారంటే ఇక్కడ ఉండేది మాత్రమే అవుతుంది. సో ఎంతమంది అవుతున్నారు, ఇక్కడ డైరెక్ట్గా 31 మంది ఉన్నారు.
ఎంతమంది ఉన్నారు 31 మంది. సో టాలూకుతో మనం సంబంధం లేదు కాబట్టి ఇదంతా కూడా మనకేం రాదు, మనకున్నది ఈ కొద్దిగా మాత్రమే. ఈ కొద్దిగా ఏం కావాలి, పీపుల్ యంగ్ కావాలి. ఇక్కడ ఉన్నటువంటి పీపుల్ యంగ్ అవుతున్న వాళ్ళు ఎంతమంది, 2 ఇంటర్సెక్షన్ ఎక్కడైనా ఇక్కడ 31 నెంబర్ దగ్గర అయినాయి కాబట్టి 31 మంది ఉన్నారు. కాబట్టి ఆప్షన్ 1 31 అనేది ఇక్కడ మనకు కరెక్ట్ అయిన సమాధానం. సో మనకి ఇచ్చినటువంటి బొమ్మలోనే ఆన్సర్ ఉంటుంది, ఇక్కడ ఏం లేదు. నెక్స్ట్ చూద్దాం. సో ఇదండి. సో ఈ క్వశ్చన్, సో నాకు ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి 3 minutes టైం పట్టింది. సో కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు మీరేం చేయాలి, స్కిప్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే అంత త్వరగా ఇలాంటి క్వశ్చన్లు మనకు ఐడియా అనేటువంటిది అయితే రావు. సో కొద్దిగా లేట్ అవుతుంటుంది ఇలాంటి క్వశ్చన్లు మనకు ఐడియా రావాలంటే. సో చూడండి ఇక్కడ ఏ విధంగా ప్యాటర్న్ ఉందంటే, సో నేను 3 minutes టైం పట్టింది కాబట్టి ఇది చెప్పేస్తాను. మీరు డైరెక్ట్గా చేయాలంటే కొద్దిగా టైం పడే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ 876 చేస్తే 98 వస్తుంది, 765 యూజ్ చేస్తే 72 వస్తుంది, 654 యూజ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్. ఇప్పుడు నేను 876 ఉంది కదా, ఈ 3 నెంబర్లను యూజ్ చేసి నేను 98 రప్పించాలి. అది ఎలా రప్పిస్తానంటే 8 × 6 8 × 6 ప్లస్ 7 స్క్వేర్ చేస్తాను. ఇప్పుడు ఏం చేశానండి, ఇక్కడ 8 6 7 3 కూడా యూజ్ చేశాను. సో అప్పుడు ఏమైంది, ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబర్ ఏం చేస్తున్నాను, ఇంటూ చేస్తున్నాను. ఈ 2 నెంబర్లు ఇంటూ చేస్తున్నాను. ఈ 2 నెంబర్లు ఇంటూ చేస్తే ఎంత వచ్చింది, 48 వచ్చింది. చేసి దానికి ఏం కుడుతున్నాను అంటే మధ్యలో ఉన్న నెంబర్ని స్క్వేర్ చేసి కుడుతున్నాను. మధ్యలో నెంబర్ 7 స్క్వేర్ ఎంతండి, 49. మధ్యలో ఉన్న నెంబర్ ఏంటి, 49. సో 48 + 49 ఏమవుతుందండి, 48 + 49 ఏమవుతుంది, 97 అవుతుంది. మళ్ళీ ఈ వచ్చినటువంటి 97కి ఏం చేస్తున్నాను అంటే 1 కుడుతున్నాను, వచ్చిన రిజల్ట్కి 1 కుడుతున్నాను. అప్పుడు ఏమైంది, 98 అవుతుంది. సో ఈ విధంగా నేను దీన్ని ఫస్ట్ దాన్ని అదనం చేసుకుంటే నాకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది 98. నెక్స్ట్ సెకండ్ది కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతుందో లేదో కూడా చూద్దాం. 7 6 5 ఉంది. ఏం చేశాను, ఫస్ట్ది లాస్ట్ది ఇంటూ చేశాను. 7 × 5 ఎంత, 35. 7 × 5 ప్లస్ మధ్యలో దాన్ని స్క్వేర్. 7 × 5 35 ప్లస్ మధ్యలో ఉండే నెంబర్ 6 అంటే 6 స్క్వేర్ అంటే 36. అప్పుడు ఏమైంది, 35 + 36. 35 + 36 ఎంతండి, 71. 71కి ఏం చేయాలి, 1 కూడాలని చెప్పాను. 71 + 1 ఎంతండి, 72. మనం అనుకున్నది వచ్చిందా లేదా ఆన్సర్, సరిపోయింది. నెక్స్ట్ మూడోది చూద్దాం. 6 5 4 ఉన్నాయి. మరి 6 5 4 ఉన్నప్పుడు నేను ఏం చెప్పాను, ఫస్ట్ లాస్ట్ మధ్యలోది స్క్వేర్. సో ఫస్ట్ లాస్ట్ది ఇంటూ చేయాలి, అంటే 6 × 4 + 4 స్క్వేర్ చేయాలి. 6 × 4 ఎంతండి, 24. 4 స్క్వేర్ ఎంతండి, 16. 4 స్క్వేర్ 16. ఇప్పుడు ఏమవుతుంది, 24 × 16 ఎంతండి, 40 అవుతుంది. 40కి ఏం చేయాలి, 1 కూడాలి. అంటే అప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి, 41 రావాలి. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్కులు ఏమొస్తుందంటే 41 వస్తుంది. సో ఎంత, 41. సో ఇది కొద్దిగా టిపికల్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. అంత త్వరగా ఐడియా అయితే రాదు ఇది. సో కొద్దిగా టైం టేకింగ్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ వీలైనంత వరకు స్కిప్ చేసేసుకొని లాస్ట్లో టైం మిగిలినప్పుడు మాత్రం సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. నాకు కూడా 3 minutes టైం పట్టింది సాల్వ్ చేయడానికి. అంటే ఓన్గా నేను డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్ అనేది నేను అంటే ఆన్సర్స్ తయారు చేసినప్పటికి. నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ జస్ట్ మినిట్ అండి, ఇక్కడ ఎక్కడో మిస్టేక్ అయితే వెళ్ళినట్టుంది. సో ఇక్కడ మనమైతే మిస్టేక్ అయితే జరిగింది క్వశ్చన్లో. మరి నేను 41 అంటే ఆన్సర్ చెప్పాను, కానీ ఆప్షన్స్లో 41 ఎక్కడా లేదు. సో ఇక్కడ మిస్టేక్ జరిగింది. 6 అంటే ఫస్ట్ది లాస్ట్ది మనం ఏం చేయాలి, నేను ఏం చెప్పాను, ఇంటూ చేయాలి, మధ్యలో నెంబర్ని స్క్వేర్ చేయాలన్నాను. నేను ఇక్కడ 5 స్క్వేర్ కాకుండా 4 స్క్వేర్ రాసుకున్నాను, అందుకు తప్పు వచ్చింది. 6 × 4 ఎంతండి, 24. 5 స్క్వేర్ ఎంతండి, 25. 24 + 25 ఎంతండి, సో మనకు 24 + 25 49. సో 49 + 1 ఎంత అవుతుంది, 50 అవుతుంది ఆన్సర్. అంతే కదండి, మనకి ఇక్కడ 15 ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 8 6 48 + 7 స్క్వేర్ 49 + 1 ఎంత, అప్పుడు 98 అవుతుంది. ఇక్కడ 7 5 35, తర్వాత ప్లస్ 6 స్క్వేర్ 36 + 1 ఏమవుతుంది, 72 అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ 6 4 24 + 25 5 స్క్వేర్ 25 + 1 ఏమవుతుంది, 50 అవుతుంది. సో అది కాబట్టి 50 ఆన్సర్, 41 కాదు. సో అక్కడ రాంగ్ అయితే వేసుకున్నాను. 5 స్క్వేర్ బదులు 4 స్క్వేర్ వేసుకున్నాను నేను. సో కాబట్టి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 1 ఉన్నటువంటి 50 అంటే ఉంటుంది ఆన్సర్ అండి ఇది. సో ఇది గమనించుకోండి. నెక్స్ట్ చూద్దాం. 4 words have given, out of which 3 are alike in some manner and 1 is different, select the odd one. సో ఈ క్వశ్చన్ కూడా మనకు ఇక్కడ జీవుల మీద అవగాహన ఉంటేనే, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ మీద అవగాహన ఉంటే పెట్టగలం, లేదంటే మనకు ఆన్సర్ రాంగ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. స్కాలప్, కామ్, ఓస్టర్, తర్వాత మాంబాస్ అని ఇచ్చాడు. మరి స్కాలప్, క్లామ్, ఓస్టర్ అనేటువంటిది మనకు షెల్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ చిప్ప అని ఉంటాయి, చిప్ప లోపల జీవిస్తుంటాయి జీవులు సముద్రంలో మనకు. అటువంటి జీవులు ఇవన్నీ కూడా స్కాలప్, క్లామ్, ఓస్టర్ అనేటువంటిది. మాంబాస్ అనేటువంటిది ఏంటంటే స్నేక్. మాంబా అంటే స్నేక్. సో కాబట్టి ఈ క్వశ్చన్ కూడా మనకు కొద్దిగా టిబల్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ కూడా మనకు తెలియనప్పుడు, వీటి మీద అవగాహన లేనప్పుడు, ఈ వర్డ్స్ మీద
ఈ క్వశ్చన్ టచ్ చేయకపోవడం మంచిది. సో ఇక్కడ ఏమంటే నేను నెట్లో మళ్ళీ సెర్చ్ చేసి ఈ స్కాలప్ అంటే ఏంటి, క్లామ్ అంటే ఏంటి, ఓస్టర్ అని సెర్చ్ చేసి మ్యాంబా సెర్చ్ చేసినప్పుడు నాకు ఇమ్మీడియట్గా ఒకే రకమైన ఇమేజెస్ కనిపించాయి నెట్లో. మ్యాంబాస్కి మాత్రం స్నేక్ ఇమేజ్ వచ్చింది. కాబట్టి డిఫరెంట్ వర్డ్ ఏదంటే మ్యాంబా. సో కాబట్టి ఇది. సో ఇలాంటి క్వశ్చన్ కూడా స్కిప్ చేసుకోండి. ఇది కూడా బెటర్ మనకు అవగాహన లేనప్పుడు. కొన్ని వర్డ్స్ కొన్ని ఈజీగా ఉంటాయి. హార్డ్ వర్డ్స్ ఇచ్చినప్పుడు కొన్ని మనకు తెలిసినవి వస్తాయి, కొన్ని ఇలా కొత్త కొత్త పేర్లు వస్తాయి. అటువంటిప్పుడు తెలియకుంటే స్కిప్ చేయాలి, తెలిసింటే మాత్రమే మనం ఆన్సర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అండి. సో మరి ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ ఇది. సో ఇది చాలా ఈజీ క్వశ్చన్. సో ఇక్కడ నెంబర్స్ ఇచ్చాడు. ఆ నెంబర్స్ ఏమో అన్నీ కూడా ఒక రకంగా ఉన్నాయంట, ఈ ఒకటి మాత్రమే చాలా డిఫరెంట్ ఉందన్నమాట. ఆ డిఫరెంట్ నెంబర్ ఏంటి? ఇక్కడ చూసుకుంటే 2563490633 ఇక్కడ ఎక్కడ కూడా ఏది రిలేషన్ ఉన్నట్టు కానీ, స్క్వేర్స్ కానీ, క్యూబ్స్ కానీ వచ్చినట్టు కానీ కనిపించట్లేదు. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ నెంబర్స్ని కూడాలి. సో ఇక్కడ ఉన్న నెంబర్స్ని కూడాలి. 2 + 5 ఎంత అండి? 7. 7 + 6 13. 13 + 3 16. 16 + 4 ఎంత? 20 అయింది. టోటల్ ఎంత అయింది? ఈ నెంబర్ టోటల్ 20 అయింది. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ 9 + 0 9 అవుతుంది. 9 + 6 15. 15 + 1 3 18. 18 + 1 3 ఎంత అండి? 21 అయింది. నెక్స్ట్ చూద్దాం. 4 + 2 6. 6 + 1 7 13. 13 + 2 15. 15 + 1 5 20 అయింది టోటల్. తర్వాత 5 5 10. 10 + 1 11 1 3 14 1 6 ఎంత? 20. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ 3 నెంబర్లు టోటల్ సేమ్ వచ్చింది, ఒకటి మాత్రం 21 వచ్చింది. అంటే ఇది డిఫరెంట్ అని. కాబట్టి ఆప్షన్ 2లో ఉన్నటువంటి 90633 అనేటువంటిది డిఫరెంట్ నెంబర్. ఎందుకంటే అవన్నీ కూడితే 20 వచ్చాయి, ఇది ఒకటి మాత్రమే 21 వచ్చింది టోటల్ వాడు ఇచ్చిన నెంబర్స్. కాబట్టి ఇది డిఫరెంట్. ఇది ఈజీ క్వశ్చన్. ఇవి కూడా చాలా వరకు ఇలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటే వస్తాయి. సో ఇదైతే హార్డ్ క్వశ్చన్ అయితే కాదు, ఈజీ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ అండి 5 డిజిట్స్ ఇచ్చాడు. సో ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్ లాగా. సో ఇక్కడ నెంబర్ అరేంజ్మెంట్ ఇచ్చాడు. సో దీన్ని అయితే నేను డైరెక్ట్గా మీకు తెలుగులోనే చెప్తాను, ఎందుకంటే తెలుగులో క్వశ్చన్ చెప్తేనే మీకు బాగా అర్థమవుతుంది. లెఫ్ట్ టు రైట్ అనేటువంటిది ఇంగ్లీష్లో కంటే తెలుగులో అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మనకు. సో దీన్ని అయితే ఇప్పుడు సాల్వ్ చేద్దాం. మనకైతే అంటే కొన్ని సంఖ్యలు అయితే ఇచ్చాడు. ఆ సంఖ్యలు అనేది ఒక అరేంజ్మెంట్లో ఉంటాయి అనమాట. మొత్తం ఏంటి సంఖ్యలు 2 3 5 7 9 అనేటువంటిది ఒక ఆర్డర్లో ఉంటాయి. అంటే ఫస్ట్ 5 ఉండొచ్చు, సెకండ్ 2 ఉండొచ్చు, అలా ఏదైనా ఉండొచ్చు. దాన్ని ఒక ఆర్డర్లో సెట్ చేయాలి. దానికి కానీ కొన్ని క్లూస్ అనేటువంటిది ఇచ్చింటాడు. అలా క్లూస్ ఇచ్చేసి చివరిగా మనకి ఏమి ఇచ్చాడంటే మధ్యలో ఉన్నటువంటి ఈ అంకె కనుక్కోమన్నాడు. మధ్యలో ఉన్నకంటే 5 నెంబర్లు ఉన్నప్పుడు మధ్యలో ఉన్నది ఏంటి? సో మధ్యలో మనకు ఇలా 2 3 5 7 9 అనుకోండి. మధ్యలో ఉన్నది ఏమవుతుంది? ఇక్కడ 2 ఇక్కడ కనపడితే ఇది మధ్యలో అవుతుంది. అలా మధ్యలో ఏ నెంబర్ వస్తుందో చూసుకోవాలి. అరేంజ్మెంట్ చేసుకున్న తర్వాత ప్రజెంట్ మనం అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఇంకా మొత్తం సంఖ్యలు ఏమి 2 3 5 7 9 ఉన్నాయి. సో పక్కన పెట్టేస్తే ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. అంకె 9ని అంకె 5కు ఎడమవైపు ఉంచబడింది. అంకె 9ని అంకె 5కు ఎడమవైపు ఉంచబడింది. సో ఇది 5. సో 5 ఉంది. 5 అనేటానికి మనకు మామూలుగా జస్ట్ మన సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు మన కుడి చేతి పక్క ఏదైతే ఉంటుందో అది కుడి పక్క, ఇది మన కుడి పక్క, ఇది కుడి అవుతుంది మనకు, ఇది ఎడమ అవుతుంది. సేమ్ మన చేతులు కుడి చేయడం మనకు తెలిసే ఉంటుంది. కాబట్టి కుడి ఎడమ అంటే కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు. మన ఎగ్జామ్లో సిస్టమ్ ముందర ఉంటుంది. కుడి అంటే మీ కుడి చేయి పక్క ఏది ఉంటుందో అది కుడి అనుకుంటారు, మీ ఎడమ పక్క చేయి ఏదైతే ఉంటుందో అది ఎడమ అనుకుంటారు, అంతే. సో ఇప్పుడు ఏమంటున్నాడు? అంకె 5కి ఎడమ, అంకె 9 అనేది ఏముంది? అంకె 5కు ఎడమ వైపు ఉంది. అంకె 5కి ఎడమ వైపు అంటే ఇదే కదా, అంటే ఇక్కడ ఉంది. ఎడమ అంటే ఇది. నెక్స్ట్ ఇది అయిపోయింది, ఈ స్టేట్మెంట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అంకె 2ని అంకె 7కు కుడివైపు ఉంది. సో అంకె 2ని అంకె 7కు కుడివైపు ఉంది. సో ఇక్కడ అంకె 2 అనేటువంటిది ఏదైతే ఉందో అంకె 7 కుడివైపు ఉంది, అలాగే అంకె 9కి ఎడమ వైపు ఉంది. మనం డైరెక్ట్గా ఇక్కడ వరకే స్టేట్మెంట్ చదివితే ఇది ఎలా రాసుకోవాలో అర్థం కాదు. ఎందుకంటే 2 7 అనేటువంటిది ఇంకా మనం ఎక్కడ కూడా క్లూ లేదు. కానీ 9కి ఎడమ వైపు అంటే 9 ఇక్కడ ఆల్రెడీ రాసేసాం కాబట్టి దీన్ని క్లూగా తీసుకోవాలి. అంకె 2 అనేటువంటిది ఏమన్నాడు? అంకె 7 కుడి వైపు, అంకె 9కి ఎడమ వైపు. ఇది ఎడమ అవుతుంది, ఇది కూడా అవుతుంది, అంతే కదా. అంకె 9కి ఎడమ వైపు ఏముందంట? 2 ఉందని అంటున్నాడు, కాబట్టి 2 ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 7కు కుడివైపు. 7 కుడివైపు అంటే ఏమో అవ్వాలి? ఇది 7 నెంబర్ తీసుకుంటే ఈ 7 నెంబర్కి ఏమవుతుంది? ఇది ఎడమ, ఇది కుడే కదా. 7 కుడివైపు 2 వచ్చిందా? 9కి ఎడమ వైపు 2 వచ్చిందా? వాటి ఇచ్చిన స్టేట్మెంట్లో సరిపోయిందా? అంకె 2 అనేటువంటిది 7 కుడివైపుగా 9కి ఎడమ వైపుగా ఉంచబడ్డాయి. సో సరిపోయింది ఇటుకడికి. నెక్స్ట్ వచ్చేసి అంకె 5ను 3 యొక్క ఎడమ వైపు ఉంచబడింది. సో అంకె 5 అనేటువంటిది 3కి ఎడమ వైపు. ఇది మనకు 5 ఉంది. సో ఇక్కడ 5 అనేటువంటిది ఉంది. సో ఈ యొక్క 5 అనేటువంటి అంకెను 3 నెంబర్ ఇంక ఎక్కడ రాసుకోవడానికి లేదు. ఎందుకంటే కుడి ఎడమలంటే ఇంక ఇటువైపు రాసుకోవడానికి అవకాశం అయితే లేదు. ఎందుకంటే అంకె 5కు
3 యొక్క ఎడం వైపు అంటే ఇదే. ఒకవేళ మనం 3 ఇక్కడ రాసుకున్నాం అనుకోండి, ఇది కుడి ఎడం వైపు ఉంది. ఎడం వైపు ఏమో 9 అయిపోతుంది. కాబట్టి ఇక్కడ 3 రాసుకుంటే ఇక కుడివైపు ఏం నెంబర్ లేదు. ఎడం వైపు అంటే ఈ నెంబర్ వస్తుంది. 5 ఉందా, సరిపోయిందా లేదా? సో మన ప్యాటర్న్ ఏంటి, 72953 అనేటువంటిది ప్యాటర్న్. సో ఈ నెంబర్స్ని అరేంజ్మెంట్ చేసుకుని వాడు ఇచ్చిన క్లూ ప్రకారం 7 2 9 5 3 అనేటువంటిది వచ్చాయి. ఇప్పుడు మధ్యలో నెంబర్ అంటే ఏంటి, ఇక్కడ ఒకటి, ఈ లాస్ట్ ఒకటి క్యాన్సిల్, ఈ లాస్ట్ ఒకటి క్యాన్సిల్ చేసుకుంటే మధ్యలో మిగిలేదేంటి 9. ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటండి 9 అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. 72953 ప్యాటర్న్ వాడిచ్చిన క్లూస్ ప్రకారం రాసుకుంటే. ఇలా మనకు సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇస్తాడు. మనుషులను వచ్చేసి రౌండ్గా కూర్చున్నారు. సో అంటే ఇలా రౌండ్గా కూర్చున్నారు, రోస్ ఇవ్వచ్చు, లేదంటే రౌండ్గా కూడా ఇవ్వచ్చు. సర్కులర్ అరేంజ్మెంట్ కూర్చొని లెఫ్ట్ వాళ్ళు రైట్ వాళ్ళు సో అని కూడా ఇవ్వచ్చు. సో ఇలాగైనా ఇవ్వచ్చు సర్కులర్ అరేంజ్మెంట్ అనేటువంటిది, కానీ లేదంటే రో అరేంజ్మెంట్ కానీ ఇవ్వచ్చు. నెక్స్ట్ చూద్దాం. లేదంటే దిక్కులు కూడా ఇచ్చేసి దిక్కులు ఏ దిక్కు తిరిగి ఉన్నారు అలా దిక్కుల మీద కూడా ఇవ్వచ్చు క్వశ్చన్స్. చివరి ప్రశ్న అండి, రీజనింగ్లో చివరి ప్రశ్న చూడండి. ఇది టైం సంబంధించింది. ఇదైతే చాలా సింపుల్ బిట్టే. సో డైరెక్ట్గా దీనికి ఫార్ములాస్ ఉన్నాయి. మనకు టైమింగ్ అనుకోవడానికి డైరెక్ట్గా ఫార్ములా అయితే ఉంది. సో ఇక్కడ అట్ వాట్ టైం విల్ బోత్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ మీట్ ఈచ్ అదర్. సో మనకి ఇది గడియారం అనుకోండి. సో ఇక్కడ 8 9 అంటే మనకు ఆల్మోస్ట్ ఇక్కడ 8 ఉంటుంది, ఇక్కడ 9 ఉంటుంది. ఈ రెండు టైంలో కూడా మనకు గంటల ముళ్ళు చిన్నగా ఉంటుంది, అదే నిమిషాల ముళ్ళు పెద్దగా ఉంటుంది. అవర్స్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ ఈచ్ అదర్. అట్ వాట్ టైం విల్ బోత్ హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్. బోత్ హ్యాండ్స్ అంటే రెండు ఉంటాయి. ఏముంటాయి, గంటల ముళ్ళు ఒకటి ఉంటుంది, తర్వాత నిమిషాల ముళ్ళు ఒకటి ఉంటుంది. ఆ రెండే కదా మనకు చిన్నగా తిరిగేది. ఇంకా సెకండ్స్ అనేటువంటిది ఆల్మోస్ట్ ప్రతి నిమిషానికి 60 సార్లు తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి సెకండ్స్ ముళ్ళు అనేది లెక్కలకి వేసుకోం. అవేంటి, రెండు కూడా ఒకదానికొకటి కలుసుకోవాలంటే ఏంటి, ఒకదాని మీద ఇంకొకటి పడాలి. అలా పడ్డాయంటే వాటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుందండి, ఏమి అంటే రెండు కూడా కలిసి ఉన్నాయంటే యాంగిల్ ఏముంటుంది, ఇంకేమి గ్యాప్ ఉండదు అన్నప్పుడు ఏముంటుంది, యాంగిల్ ఎంత ఉంటుంది, 0 degrees ఉంటుంది. సో ఇలాంటివి మనం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే, ఏ టైం మనకు అంటే ఏ టైం దగ్గర అవి రెండు కలుసుకునే ఫార్ములా ఏంటంటే డైరెక్ట్ ఫార్ములా ఉంది. 2/11 ఇంటూ 30x ప్లస్ ఆర్ మైనస్ టీటా. 30x ప్లస్ ఆర్ మైనస్ టీటా. సో మనకి ఇక్కడ టీటా వాల్యూ ఎంత అనేటువంటిది ఇక్కడ వాడి చిన్న క్వశ్చన్లోనే ఉంటుంది. అంటే బోత్ కోయిన్సైడ్ అంటే ఒకదానికి ఒకటి కలుసుకున్నాయంటే యాంగిల్ 0 అనేది మనం తీసుకోవాలి. సో ఇప్పుడు ఎక్స్ అంటే ఏంటంటే 8 9 ఇచ్చాడు కదా, ఫస్ట్ వాల్యూ ఏది ఇచ్చిండో అది 8 అవుతుంది. అది మనకు ఎక్స్ వాల్యూ కింద వేసుకోవాలి. ఫస్ట్ వాల్యూ ఏంటి 8 కాబట్టి ఎక్స్ ప్లస్లో 8 రాసుకోవాలి. 2/11 ఇంటూ 30 ఇంటూ ఎక్స్ ప్లస్లో 8 రాసుకుంటే ప్లస్ ఆర్ మైనస్ 0 అంటే ఇంకా డైరెక్ట్ 0 అయిపోతుంది. సో ఇప్పుడు మనకు 2/11 ఇంటూ 30 ఇంటూ 8 ఉంది. సో దీన్ని తీసుకుంటే 38లో ఎంతండి, 240 ఇంటూ 2 480. 480/11 వస్తుంది. దీన్ని సాల్వ్ చేసుకుంటే 11తో 418 సాల్వ్ చేస్తే 11 4 జా 44, 4 రిమైండర్. సో తర్వాత ఇంకా 0 కూడా ఇక్కడ 0 తీసుకుంటాం. సో 11 3 జా 33, 7 రిమైండర్. సో ఇంకా మనకి ఇక్కడ ఏమి వెళ్ళదు కాబట్టి ఇంకా 43 స్టాప్ చేసేసి 43 7/11గా రాసుకుంటాం. దీన్ని ఏంటి 8 అవర్స్ తర్వాత 43 7/11 నిమిషాల దగ్గర ఈ నిమిషాల ముళ్ళు తర్వాత గంటల ముళ్ళు అనేటువంటిది కోయిన్సైడ్ అనేటువంటిది అవుతాయి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 8 hours 43 minutes 7/11 minutes. ఎక్కడ ఉంది, 8 hours 43 7/11 minutes అనేది ఆప్షన్ 1లో ఉంది. కాబట్టి మనకి ఇదే కరెక్ట్ అయినటువంటి సమాధానం అవుతుంది. మీరు ఏం లేదు, డైరెక్ట్గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. సో 2/11 30 ప్లస్ ఆర్ మైనస్ టీటా. టీటా అంటే యాంగిల్. సో ఒకవేళ మనకు 90 degrees అంటే 90 degrees అనేటువంటిది యాంగిల్ ఇవ్వచ్చు. అంటే రైట్ యాంగిల్ అని ఇచ్చారనుకోండి 90 degrees అనేటువంటిది తీసుకోవాలి. ఒకవేళ రెండు కూడా స్ట్రైట్గా ఉన్నాయనుకోండి అప్పుడు యాంగిల్ అంటే 180 degrees తీసుకోవాలి. కోయిన్సైడ్ అయినాయంటే 0 degree తీసుకోవాలి. ఇవి మాత్రమే. సో స్ట్రైట్ ఉంటే 180 degrees. ఒకవేళ ఇప్పుడు స్ట్రైట్ అంటే ఇలా ఉంటాయి, 9 3 ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 9 ఉంటుంది. ఇది స్ట్రైట్ యాంగిల్ 180 degrees తీసుకోవాలి. అదే లంబకోణం అని అనుకోండి, ఇలా 3 టైం ఏందనుకోండి, సో ఇక్కడ 12 దగ్గర ఒకటి ఉంటే 3 దగ్గర ఒకటి ఉంటుంది, అలా అది 90 degrees. తర్వాత 0 degrees అంటే రెండు కూడా కలిసిపోయి ఉంటాయి, ముళ్ళు రెండు కూడా, అప్పుడు 0 degrees. అలా ఈ మూడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 90 degrees 80 degrees 180 degrees 0 degrees ఎప్పుడెప్పుడు ఉంటాయంటుంది. క్లాస్ అయితే మరి ఈ వీడియో కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకి అయితే షేర్ చేయండి. సో ఇంతవరకు మనము 85 అంటే 71 to 85 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేస్తాం. మిగిలిన వీడియోలో నెక్స్ట్ వీడియోలో 86 to 100 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేస్తాం. మన తర్వాత మనకు టోటల్ పేపర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకి అయితే షేర్ చేయండి మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. జై హింద్.